రైతులకు రిలీఫ్. ఖరీఫ్ ముందు ఎరువుల నిల్వలపై కేంద్రం నిర్ణయం. దేశవ్యాప్తంగా ఖరీఫ్ సాగు సీజన్ సమీపిస్తున్న వేళ రైతుల్లో అత్యంత కీలకంగా చర్చకు వస్తున్న అంశం ఎరువుల లభ్యత. ప్రతి సంవత్సరం వర్షాకాలం ప్రారంభమయ్యే సమయానికి రైతులు విత్తనాలు, ఎరువులు, పురుగుల మందుల కోసం పరుగులు తీస్తూ ఉంటారు. ముఖ్యంగా యూరియా కొరత వస్తుందనే భయంతో చాలా మంది రైతులు ముందుగానే భారీగా ఎరువులు కొనుగోలు చేసి నిల్వ చేసుకునేందుకు ప్రయత్నిస్తూ ఉంటారు. కొన్ని ప్రాంతాల్లో అయితే ఎరువుల కోసం క్యూ లైన్లు, డీలర్ల వద్ద రద్దీ, బ్లాక్ మార్కెటింగ్ వంటి పరిస్థితులు కూడా కనిపిస్తూ ఉంటాయి. అలాగే ఈసారి అలాంటి ఆందోళన అవసరం లేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టమైన హామీ ఇచ్చింది. ఖరీఫ్ సీజన్ కు అవసరమైనంత ఎరువుల నిల్వలు దేశవ్యాప్తంగా అందుబాటులో ఉన్నాయని కేంద్ర రసాయనాలు మరియు ఎరువుల శాఖ వెల్లడించింది. రైతులు భయపడుతూ ఒకేసారి భారీగా కొనుగోలు చేయాల్సిన అవసరం లేదని, అవసరానికి మించి ఎరువులు నిల్వ చేసుకోవద్దని విజ్ఞప్తి చేస్తుంది. ఖరీఫ్ సీజన్ అంటే భారత వ్యవసాయ రంగానికి ఎంతో కీలకమైన కాలం. ముఖ్యంగా వరి, మొక్కజొన్న, పత్తి, సోయాబీన్, కంది, వేరుశెనగ వంటి పంటల సాగు ఈ సీజన్లోనే విస్తృతంగా జరుగుతుంది. ఈ పంటల దిగుబడి ఎక్కువగా ఎరువుల వినియోగంపై ఆధారపడి ఉంటుంది. అందుకే ప్రతి రైతు ముందుగానే ఎరువులు సిద్ధం చేసుకోవాలని చూస్తాడు. గతంలో కొన్ని సందర్భాల్లో యూరియా కొరత ఏర్పడడంతో రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటారు. దీంతో ఈసారి కూడా కొరత వస్తుందేమో అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. అయితే కేంద్ర ప్రభుత్వం మాత్రం ఈ సందేహాలకు పూర్తిగా తెరదించింది. ఎందుకంటే దేశంలోని ప్రతి రాష్ట్రం, ప్రతి జిల్లాలో డిమాండ్కు అనుగుణంగా ఎరువుల సరఫరా జరిగేలా ఇప్పటికే పక్కా ప్రణాళిక సిద్ధం చేశామని తెలిపింది. రైతులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అధికారులు భరోసా ఇచ్చారు. ప్రస్తుతం యూరియాతో పాటు ఇతర పోషకాధారిత ఎరువులను కూడా నిరంతరం దిగుమతి చేసుకుంటామని కేంద్రం వెల్లడించింది. అంతేకాదు దేశంలో తగినంత బఫర్ స్టాక్ కూడా సిద్ధంగా ఉందని స్పష్టం చేసింది. అంటే ఎక్కడైనా అకస్మాత్తుగా డిమాండ్ పెరిగినా వెంటనే సరఫరా చేసే సామర్థ్యం ప్రభుత్వానికి ఉందని అర్థం. ఖరీఫ్ సీజన్లో ఎక్కడా సరఫరా గొలుసు దెబ్బతినకుండా ముందస్తు చర్యలు తీసుకుంటామని కూడా అధికారులు తెలిపారు. రైల్వే రవాణా, గిడ్డంగులు నిర్వహణ, రాష్ట్రాల వారీగా నిల్వల పంపిణీ వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు వెల్లడించారు. రైతులకు సరైన సమయంలో సరైన ఎరువులు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. ఇక అంతర్జాతీయ మార్కెట్ పరిస్థితులు కూడా ఎరువుల రంగంపై ప్రభావం చూపుతున్నాయి. ముడి సరుకు ధరలు ప్రపంచవ్యాప్తంగా మారుతూ ఉండటంతో కొన్ని సందర్భాల్లో ఎరువుల ధరలు పెరిగే అవకాశం కూడా ఉంటుంది. అయినప్పటికీ రైతులపై అదనపు భారం పడకుండా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని అధికారులు తెలిపారు. ముఖ్యంగా యూరియా, డిఏపి వంటి ప్రధాన ఎరువుల ధరలు రైతులకు అందుబాటులో ఉండేలా సబ్సిడీలు కొనసాగిస్తున్నట్లు పేర్కొన్నారు. అంతర్జాతీయ మార్కెట్లో ధరలు పెరిగిన రైతులకు మాత్రం నిర్ణీత ధరలకే ఎరువులు అందేలా ప్రభుత్వం అయితే కృషి చేస్తుందని వెల్లడించారు. ఈ నిర్ణయం రైతులకు పెద్ద ఊరటనిస్తోంది. ప్రైవేట్ మరియు ప్రభుత్వ రంగ డీలర్ల వద్ద కూడా ఎరువుల విక్రయాలపై కూడా ప్రత్యేక పర్యవేక్షణ కొనసాగిస్తోందని కేంద్రం తెలిపింది. ఎక్కడైనా అధిక ధరలకు అమ్మకం జరుగుతుందా, బ్లాక్ మార్కెటింగ్ జరుగుతుందా అనే అంశాలను కూడా రాష్ట్ర ప్రభుత్వాలతో కలిసి పరిశీలిస్తున్నామని పేర్కొంది. రైతులకు నిర్ణీత ధరలకే ఎరువులు అందేలా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. అవసరానికి మించి ఎరువులు కొనుగోలు చేసి నిల్వ చేసుకోవడం వల్ల ఇతర రైతులకు కొరత ఏర్పడే ప్రమాదం ఉందని ప్రభుత్వం సూచించింది. అందుకే రైతులు భయంతో పెద్ద మొత్తంలో కొనుగోలు చేయకుండా అవసరమైన మేరకే కొనుగోలు చేయాలని విజ్ఞప్తి చేసింది. ఇక వ్యవసాయ నిపుణులు కూడా రైతులకు కొన్ని కీలక సూచనలు చేస్తున్నారు. పంట అవసరాలకు అనుగుణంగా మాత్రమే ఎరువులు వాడాలని, అధిక మోతాదులో వినియోగిస్తే ఎందుకేమన్న పనా? పంట అవసరాలకు అనుగుణంగా మాత్రమే ఎరువులు వాడాలని, అధిక మోతాదులో వినియోగిస్తే నేల ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. ప్రస్తుతం ప్రభుత్వం సేంద్రియ వ్యవసాయం, సమతుల్య ఎరువుల వినియోగంపై కూడా అవగాహన కల్పిస్తోంది. కేవలం యూరియాపైనే ఆధారపడకుండా ఇతర పోషక ఎరువులను కూడా సమతుల్యంగా ఉపయోగిస్తే దిగుబడులు మెరుగవుతాయని చెప్తున్నారు. నేల పరీక్షలు చేయించుకొని దాని ఆధారంగా ఎరువుల వినియోగం చేపడితే రైతులకు ఖర్చు తగ్గడమే కాకుండా మంచి దిగుబడులు కూడా వస్తాయని నిపుణులు సూచిస్తున్నారు. ఈసారి ఖరీఫ్ సీజన్ కు ముందుగానే కేంద్రం స్పష్టమైన ప్రకటన చేయడం వల్ల రైతుల్లో విశ్వాసం పెరిగింది. ముఖ్యంగా గతంలో ఎరువుల కొరతతో ఇబ్బందులు ఎదుర్కొన్న రైతులు ఇప్పుడు కొంత ఊరట పొందుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వాలు కూడా కేంద్రంతో సమన్వయం చేసుకుంటూ ఎరువుల సరఫరాపై ప్రత్యేక దృష్టి పెడుతున్నారు. వ్యవసాయ శాఖ అధికారులు గ్రామ స్థాయిలో కూడా పరిస్థితులను పరిశీలిస్తే ఎక్కడ కొరత రాకుండా చర్యలు తీసుకుంటున్నారు. రైతులు కూడా అధికారిక డీలర్ల వద్ద నుంచే ఎరువులు కొనుగోలు చేయాలని, బ్లాక్ మార్కెట్ కి దూరంగా ఉండాలని సూచిస్తున్నారు. మొత్తానికి ఈ ఖరీఫ్ సీజన్ లో ఎరువుల కొరత ఉండదని కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీ రైతులకైతే పెద్ద భరోసా ఇచ్చిందని చెప్పాలి. సాగు పనులకు సిద్ధమవుతున్న రైతులు ఇప్పుడు ఆందోళన లేకుండా తమ వ్యవసాయ కార్యకలాపాలను కొనసాగించవచ్చు. సరిపడ నిల్వలు, నిరంతర దిగుమతులు, ధరల నియంత్రణ, సరఫరా పర్యవేక్షణ వంటి చర్యలతో ప్రభుత్వం రైతులకు పూర్తి స్థాయిలో అండగా నిలుస్తోంది స్పష్టమవుతుంది. ఇక రైతులు కూడా అవసరానికి మించిన కొనుగోలు చేయకుండా సమతుల్య ఎరువుల వినియోగంతో మంచి దిగుబడులు కూడా సాధించాలని వ్యవసాయ నిపుణులు సూచిస్తున్నారు.